హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 161. హే! నువ్వు రుద్రాంశ్ తమ్ముడివి కదా! అని ఆ సీఈఓ బాబు శౌర్యకి షేక్ హ్యాండ్ ఇద్దామని వచ్చాడు. కానీ శౌర్య షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పిడికిలి బిగించి వాడి దవడ పైన గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. అంతే. వాడు పాపం వాడి దవడ పట్టుకొని హే మ్యాన్! నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్నెందుకు కొడుతున్నావు నువ్వు అసలు? అని వాడు నొప్పికి గట్టిగా అరుస్తూ ఉంటే వాడి ఇంకో దవడ కూడా పగిలిపోయింది శౌర్య చేతిలో. అసలు ఎందుకు కొడుతున్నావు? అని వాడు అడగబోతుంటేనే ఈసారి వాడి కడుపులో పడింది పంచ్. నెక్స్ట్ వాడి తల మీద పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు వాడిని కొడుతూ ఉంటాడు శౌర్య. కనీసం వాడు ఎదురు తిరిగే ఛాన్స్ ఇవ్వకుండా శౌర్య కొడుతుంటే వాడు దెబ్బలకి తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు. అసలు శౌర్య అక్కడికి ఎందుకు వచ్చాడు? వాడిని ఎందుకు కొడుతున్నాడో అర్థం అవ్వక వాడికి పిచ్చి పట్టినట్టుగా అవుతుంది. అయినా కూడా శౌర్య వాడిని వదలకుండా ఆ రోజు శ్రావణి చెప్పిన మాటలన్నీ మైండ్‌లో ఉంచుకుని ప్రతి ఒక్క మాట కూడా మారి గుర్తు చేసుకొని మరి వాడిని కొడుతూ, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకు ఇష్టంగా అమ్మాయిలు నీ దగ్గరికి వస్తే ఓకే. కానీ ఈ అమ్మాయిలకి ఇష్టం లేకుండా వాళ్ళని టార్చర్ చేస్తూ, వాళ్ళని ఇబ్బంది పెడతావంట్రా నువ్వు? అని వాడి కడుపులో ఆగకుండా శౌర్య పంచులు ఇస్తూ ఉంటే, అసలు నేనెవ్వరిని ఇబ్బంది పెట్టాను? నువ్వెందుకిప్పుడొచ్చి నన్ను ఇక్కడ కొడుతున్నావు? అని వాడు నోట్లో నుండి రక్తం కక్కుతూ ఉంటే, కింద కూర్చొని సోఫా మీద వాలి మరి ఆయాసంగా అడుగుతూ ఉంటాడు. శౌర్య కొట్టిన దెబ్బలకి అప్పటికే ఒళ్ళు పులిసిపోతూ ఉంటుంది వాడికి. ఎస్ఎస్ సొల్యూషన్స్ గుర్తుందా? అని అడిగాడు శౌర్య. వాడి కాలు మీద శౌర్య కాలు వేసి వాడి కళ్ళల్లోకి చూస్తూ. మనోడు చాలానే అలాంటి వాళ్ళని గెలికున్నాడు కాబట్టి శౌర్య పేరు చెప్పగానే వాడికి గుర్తురాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటే, ఎందరితో ఆడుకున్నావురా? పేరు చెప్పగానే అంతలా ఆలోచిస్తున్నావు అని అంటే, పేరు చెప్తే కూడా గుర్తురానంతగా అమ్మాయిలని ఇబ్బంది పెట్టావా నువ్వు? అని మళ్ళీ ఓ రౌండ్ వేసుకున్నాడు శౌర్య వాడిని. ఎస్ఎస్ సొల్యూషన్స్ గుర్తులేదా? ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ మీద లేకపోతే మీటింగ్‌కి వెళ్తే నీవు చేసుకొని రావాలి. అంతేగాని అక్కడ ఉన్న అమ్మాయిలని ఇబ్బంది పెడతావా? నీ వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు అవసరం లేదు కదా! ఆ! ఫోన్‌లు చేసి మరీ ఇబ్బంది పెడతావా నా కొడకా! ఇప్పటివరకు ఆ విషయం నా వరకు చేరలేదు కాబట్టి ఇంకా నీ బాడీలో పార్ట్స్ సరిగ్గా ఉన్నాయిరా. నాకు తెలిసాక కూడా నేనెలా ఊరుకుంటాను అని అనుకున్నావు బే! అని శౌర్య వాడిని ఇష్టం వచ్చినట్టుగా కాళ్ళతో తంతూ ఉంటే, అసలు నేనెవరిని ఇబ్బంది పెట్టాను? ఆ ఎస్ఎస్ సొల్యూషన్స్ ఎవరు? అని వాడికి అప్పటికి గుర్తురాక అడుగుతాడు. ఎస్ఎస్ సొల్యూషన్స్ సమీర, శ్రావణి సిస్టర్స్. నువ్విబ్బంది పెట్టింది సీఈఓ శ్రావణి. నీ వల్లే కదరా తను ఆఫీస్ అంటే కూడా భయపడి, తన ఆఫీస్ వర్క్ అంతా వదిలేసి ఇప్పుడు ఇంట్లో కూర్చుంది. మీలాంటి వాళ్ళ వల్లే కదరా! అమ్మాయిలు కనీసం బయటకి వచ్చి జాబ్ చేయాలి అన్నా భయపడుతున్నారు. వాళ్ళు ఎన్నో సాధించాలి, ఎంతో గొప్పగా బతకాలి అని అనుకుంటారు. కానీ మీలాంటి మృగాల వల్ల బయటకు వస్తే మీలాంటి వాళ్ళు ఎక్కడ తగులుతారో అని మీలాంటి వాళ్ళు చేసే హరాస్మెంట్ వల్ల వాళ్ళు కన్న కలలన్నీ వదిలేసి, వాళ్ళు చేయాలి అనుకున్న పనిని వదిలేసి, వాళ్ళు ఊహించుకున్న భవిష్యత్తుని వదిలేసి, ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నారు కదరా! వాళ్ళ కలలన్నీ గాలికి వదిలేసి, కేవలం మీలాంటి వాళ్ళ వల్లే అని కోపంగా వాడిని నిల్చోబెట్టి మరి తన్నేసరికి వాడు సోఫాలో సెటిల్ అవుతాడు. ముక్కుతూ, మూలుగుతూ. వాడికింకా ఎటూ కదలరాకుండా అవడంతో శౌర్య వెంటనే శ్రావణికి కాల్ చేసి, "నీకు ఆల్రెడీ లొకేషన్ షేర్ చేశాను. వెంటనే ఇక్కడికి రావే నువ్వు" అని ఫోన్ కట్ చేస్తాడు. "అలాగే శౌర్య గారు" అని అప్పటికే శౌర్య చెప్పినట్టుగా రెడీ అయి ఉన్న శ్రావణి వెంటనే కార్ తీసుకొని బయలుదేరింది శౌర్య చెప్పిన అడ్రస్‌కి. ఆమె వచ్చేసరికి అరగంట పట్టింది. ఈ అరగంట టైంలో పాపం వాడి శరీరంలో నుండి రక్తం కారుతూనే ఉంది.
అమ్మా! అయ్యా! అని అరుస్తూ ఉంటే వాడి ఆర్తనాదాలు చూస్తూ సైలెంట్‌గా నిల్చున్నాడు శౌర్య బాబు. అతడు చెప్పిన అడ్రెస్ రావడంతో, ఇదేంటి శౌర్య గారు? ఎవరి ఆఫీస్ ఇది? ఈ అడ్రెస్, ఈ లొకేషన్ చేశారు మీరు? ఇక్కడున్నారా? ఎవరైనా? ఏదైనా మీటింగ్ కోసం వచ్చారా? ఇది ఎవరి ఆఫీస్? అని 100 ప్రశ్నలు వేసింది. నీ వెధవ ప్రశ్నలు మానేసి ముందు లిఫ్ట్‌లోకి వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్‌లోకి రావే నువ్వు. ఇక్కడే ఉన్నాను. వచ్చాక ఏంటో చెప్తాను. అసలు ఆఫీస్ ఎవరిదో నీకు తెలియదా? అని అడిగాడు శౌర్య. తెలియదు శౌర్య గారు. అంత గుర్తులేదు అని చెప్పింది శ్రావణి. సరే ఎవరిదో నేనొచ్చాక చెప్తాను గానీ, నువ్వు త్వరగా రా అనగానే, హా! వస్తున్నాను శౌర్య గారు అని ష శ్రావణి శౌర్యతో లైన్‌లో ఉండే లిఫ్ లిఫ్ట్‌లో ఫిఫ్త్ ఫ్లోర్‌లోకి వెళ్ళిపోయింది. ఇక ఆమె వస్తుందని శౌర్యనే బయటికి వచ్చి లిఫ్ట్ దగ్గర ఉన్న శ్రావణిని తీసుకొని క్యాబిన్‌లోకి వెళ్ళగానే, "ఇక్కడెవరున్నారు శౌర్య గారు?" అని ఆమె అడుగుతున్న ప్రశ్నలన్నిటికి ఒక్ ఆ రూమ్‌లో ఫుల్లుగా తన్నులు తిని పడుకున్న సీఈఓని చూసి ఆగిపోయాడు. వీడు అని ఆటోమేటిక్‌గా ఆమె నోట్లో నుండి వచ్చేసింది. "గుర్తుపట్టావా? వాడెవడో?" అని అడిగాడు శౌర్య. అసలు వాడినెలా మర్చిపోతుంది? వాళ్ళ ఆఫీస్‌కి వెళ్లి తనని ఎంతలా ఏడిపించాడో ఫోను నంబర్ ఇవ్వమని, లేకపోతే ఒక నైట్ గడపమని తనని చాలా ఇబ్బంది పెట్టాడు. వాడి వల్లే కదా అసలు తను ఈ ఆఫీస్ వర్క్ అంటూ అన్నీ వదిలేసి ఇంట్లోనే కూర్చుంది. తనకి కూడా జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. సమీరాలాగా. కానీ సమీర డేర్ అండ్ డాష్ కాబట్టి ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతుంది. కానీ శ్రావణి అలా కాదు కదా! చాలా మెతక మనిషి. ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఏడ్చేస్తుంది. అందుకే ఇక అలాంటి మాటలు పడ్డాక కూడా తనకి ఎలా పని చేయాలి అనిపిస్తుంది. అందుకే నాకెలాంటి పనులు వద్దు. నేను ఇంటి దగ్గరే ఉంటాను సైలెంట్‌గా అని వీడి లాంటి వాళ్ళ వల్లే సైలెంట్‌గా ఇంట్లో కూర్చొని ఉంది. ఇప్పుడు వాడు ఫుల్‌గా తన్నులు తిని పడి ఉండడంతో, శ్రావణి వాడిని చూస్తూనే శౌర్యని షాకింగ్‌గా చూస్తూ ఉండడంతో, నా కోటింగ్ అయిపోయింది. ఇక నువ్వు నీ కోటింగ్ ఇచ్చేస్తే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. నిన్నంతలా బాధపెట్టిన వాడిని అలా ఎలా వదిలేస్తాను అనుకున్నావే? నీ కోపం తీరేలా వాడిని ఇష్టం వచ్చినట్టుగా తన్నొచ్చు అని చెప్పాడు శౌర్య. ఇప్పుడు ఇలాంటి గొడవలన్నీ ఎందుకు శౌర్య గారు? మీకు నేను చెప్తే సైలెంట్‌గా ఉంటారేమో అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వీడు పగ, ప్రతీకారాలు అంటూ మన మీదకి వస్తే ఏం చేస్తారు? అని అడిగింది శ్రావణి ఏడుపు మొహం పెట్టుకొని. వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టే ఈ స్టేజ్‌లో ఉన్నాడు. మళ్ళీ వాడు పగ, ప్రతీకారాలు అంటే వాడిక్కడెందుకుంటాడే? డైరెక్ట్‌గా శ్మశానంలో ఉంటాడు గానీ, వాడికి ఆ ఛాన్స్ నేను అయినా ఇవ్వను. వాడు లేవడానికి ఖచ్చితంగా ఓ 4 నెలలైనా ఈజీగా పడుతుంది. వాడు మనల్ని ఏం పీకలేడే అన్నాడు శౌర్య. వాడిని చూస్తూ ఉంటే శ్రావణికి వాడు ఆమెను ఇబ్బంది పెట్టిందంతా గుర్తుకు వస్తూ ఉంటే, ఆమెకు తెలియకుండానే తన అడుగులు వాడి వైపు పడ్డాయి. వాడిని చూస్తూ ఉంటే కంపరంగా అనిపిస్తుంది. గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి, ఆమె కాలికి ఉన్న చెప్పు తీసి, వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, తన బాధని అంతా బయటకి పంపించేసింది శ్రావణి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.